నమస్తే, నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి సుబ్బారెడ్డి గారిని సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో దాంతో పక్కగా ఇరికించేశారా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే మరి సుబ్బారెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఇరికించారు. ఏదైతే ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందో దాంతోనైతే ఇంకా ఆయన పక్కగా ఇరిక్కిపోయారని కూడా అనిపిస్తుంది. సో దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? సో నెయ్యి కల్తీ విషయంలో రకరకాలుగా దాన్ని మలుపులు తిప్పుకుంటూ వచ్చినటువంటి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు బహుశా ఆయన అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటేమో అనేటువంటి ఒక ఒపీనియన్, ఒక అభిప్రాయం కూడా ఉంది. ఎలా అంటే ఆయన లెటర్ రాసిన దాని ప్రకారం నరేంద్ర మోడీ గారికి, అలాగే సిజేఐకి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా లెటర్ రాశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం రాశారంటే ఈ నెయ్యి విషయంలో, నెయ్యికి అనుమతి ఇచ్చే విషయంలో కానీ, లేదా టెండర్లు కాల్ఫర్ చేసేటువంటి విషయంలో కానీ, టెండర్లు ఫైనల్ చేసేటువంటి విషయంలో కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బోర్డు కీలకంగా ఉంటుంది, దాని నిర్ణయం ప్రకారమే అన్నీ జరుగుతాయి అని చెప్పి ఆయన లెటర్లో పొందుపరుస్తూ ఆయన ఒక ట్విస్ట్ ఇచ్చాడు. ఏం చేశారంటే ఆ బోర్డులో మెంబర్స్గా కేంద్రంలో ఉండేటువంటి మంత్రులు సిఫారసు చేసినటువంటి వాళ్ళు కూడా మెంబర్లుగా ఉన్నారు అని. కాబట్టి మీరు విచారణ చేయదలుచుకుంటే కనుక అందరూ బోర్డు మీద చేయాలి అనేది. కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే జగన్మోహన్ రెడ్డి పక్కాగా అందరిని ఇరికిచ్చేసాడు తన మనుషుల్ని అని చెప్పేసి మనం భావించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సిబిఐ రంగంలో దిగుతుంది. ఆ సిబిఐకి సంబంధించినటువంటి అధికారులు ఒక కమిటీ, 5గురితో కూడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసి ఆ విచారణ కమిటీ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా పనిష్ జరుగుతుంది. ఎవరిని విచారిస్తుంది? ఇప్పుడు ఇద్దరు సిబిఐకి సంబంధించినటువంటి అధికారులు, మరో ఇద్దరు సిట్కి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అధికారులు, ఐపీఎస్లు, మరొకరు ఫుడ్ సేఫ్టీ అధికారి. ఇదే కదా కమిటీ. ఈ కమిటీని మానిటర్ చేసేది సిబిఐ డైరెక్టరు. సో సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణ చేసినప్పటికీ కూడా విచారణ అధికారులుగా రాష్ట్రానికి సంబంధించి, కేంద్రానికి సంబంధించినటువంటి అధికారులు అయితే, ఐపీఎస్లు అయితే ఉంటారు కదా, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉంటారు కదా, వీళ్ళని ఎవరిని విచారించాలి? జగన్మోహన్ రెడ్డి గారి లెక్క ప్రకారం, జగన్మోహన్ రెడ్డి లేఖ రాసిన దాని ప్రకారం ఫస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన చైర్మన్ని విచారించాలి. ఆయన హయాంలో చైర్మన్స్ ఎవరెవరు? వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, వీళ్ళిద్దరు చైర్మన్స్. వీళ్ళిద్దరిని ఫస్ట్ సిబిఐ విచారించాలి. 3 ఈఓ ధర్మారెడ్డి. సో ధర్మారెడ్డి రెజల్యూషన్స్ ఈఓ కాబట్టి ధర్మారెడ్డి కీలకంగా ఉంటారు. ఆయన ఈఓగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కేంద్ర సర్వీస్లో ఉన్నటువంటి ధర్మారెడ్డి గారిని తీసుకొచ్చి ఇక్కడ ఈఓగా అపాయింట్ చేశారు. అది కూడా సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా, కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా ఆయన్ని 3 సార్లు డిప్యుటేషన్ కంటిన్యూ చేశారు. జనరల్గా డిప్యుటేషన్ 2 years ఉంటుంది, ఆ తర్వాత ఇంకో 2 years 4 years చేసుకోవచ్చు. కానీ 3వసారి కూడా డిప్యుటేషన్ మీద తీసుకొచ్చారు. ఇక్కడ అక్కడే సర్వీస్ రూల్స్కి విరుద్ధం ధర్మారెడ్డిని తీసుకురావటం. అంటే కేంద్రంలో రక్షణ శాఖలో ఉన్నటువంటి ఆయన, ఎస్టేట్ ఆఫీసర్గా ఉన్నటువంటి అతన్ని రాజశేఖర రెడ్డి గారు బతికున్న రోజుల్లో ఆయన సీఎంగా ఉన్నప్పుడు జేయూగా తీసుకొచ్చి పెట్టారు డిప్యుటేషన్ మీద. ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత మధ్యలో ప్రభుత్వం పడిపోవడం ఇవన్నీ జరిగినాయి. 2014లో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే తీసుకొచ్చినటువంటి అధికారులు ఎవరు అంటే ధర్మారెడ్డి. ఈ ధర్మారెడ్డి గారిని ఎందుకు తీసుకొచ్చారు ఏంటి అనే దాని మీద అందరికీ తెలిసినటువంటి విషయమే. కేంద్రంలో అలాగే వివిధ ప్రాంతాల్లో ఆయన లాబీయిస్టు. ఆ లాబీయిస్టు చేసేటువంటి లాబింగ్ని బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ రద్దు కాకపోవడం, ఆయన కేసుల్లో కొన్ని కేసుల్లో బయటపడటం, ఇవన్నీ కూడా జరిగాయి అనేది చెప్తుంటారు. ధర్మారెడ్డి గారిని బేస్ చేసుకొని, ఈ ధర్మారెడ్డి గారు నడిపేటువంటి ఢిల్లీ లాబింగ్ని బేస్ చేసుకొని సేఫ్ సైడ్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపు లేకపోవడం, లేదా వ్యూహం లేకపోవటమా, లేదంటే ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయకపోవటం, కారణం ఏదైతేనేమి జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి లెటర్స్, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మనిషి వాళ్ళ బాబాయ్ మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు వేసినటువంటి పిటిషను సుప్రీంకోర్టులో వెరసి ఇప్పుడు ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. సో వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో కూడా అదే జరిగింది. వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విచారణ బృందాన్ని ఏర్పాటు చేసి టైం లిమిట్ కూడా పెట్టారు సుప్రీంకోర్టు.
కానీ జరిగిందా? జరగలేదు కదా. దాని మీద వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి గారు ఇప్పటికి కూడా పోరాడుతున్నారు కదా. ఇలాంటి కమిటీనే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో సుప్రీంకోర్టు వేసింది. సుప్రీంకోర్టు పర్యవేక్ష ఇచ్చింది డైరెక్ట్గా, టైం లిమిట్ పెట్టి. అయినా కాగా మరి దీనికి ఒక సిబిఐ డైరెక్టర్ని పర్యవేక్షణ అధికారిగా పెట్టి దాంట్లో సభ్యులుగా సిబిఐకి సంబంధించిన ఇద్దరు, రాష్ట్రానికి సంబంధించిన ఇద్దరు ఐపీఎస్లు, అంటే 4 ఐపీఎస్లు, ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ని వేసి నడపాలని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అయితే ఎవరిని విచారిస్తుందంటే సిబిఐ. ఇప్పుడు వాళ్ళిద్దరు కరుణాకర్ రెడ్డి గారిని ఒకళ్ళు లెఫ్ట్, ఇంకొకళ్ళు రైట్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఇంకొక అతను బ్యాక్ లేదా ఫ్రంట్. బ్యాక్ ఫ్రంట్ ఎవరు? ధర్మారెడ్డి గారు. వీళ్ళని విచారిస్తే కనుక మొత్తం బయటకు వచ్చేస్తుంది, ఖచ్చితంగా బయటకు వస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బోర్డు మొత్తం కీలక నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం క్లూ ఇచ్చేశాడు సిబిఐకి. అంటే సిబిఐకి వీళ్ళని అప్పచెప్పేశాడు. ఏది సొంత మనుషులు లెఫ్ట్ అండ్ రైట్ ఉండేటువంటి వాళ్ళని ఇద్దరిని అప్పచెప్పేశారు. అలాగే బోర్డు మెంబర్స్ ఎవరెవరు? మైహోం రాజేశ్వరరావు, అంటే ఇప్పుడు TV9కి సంబంధించినటువంటి లేదంటే ఇతర మీడియా సంస్థలకు సంబంధించినటువంటి అధిపతిగా కూడా ఉన్నాడు ఆయన. మైహోం రామేశ్వరరావు గారు ఒక మెంబరు తిరుమల తిరుపతి దేవస్థానంలో. ఇలా కొంతమంది మెంబర్స్ ఉన్నారు, కీలకమైనటువంటి వాళ్ళు, ఇండస్ట్రియలిస్టులు. లాస్ట్కి ఆయన మెంబర్స్గా ఇచ్చినటువంటి వాళ్ళను కూడా ఇరికిచ్చేశాడు. ఫస్ట్ సిబిఐ మెంబర్స్ని, తర్వాత బైలాస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు టెండర్లు కాల్ఫర్ చేసేటప్పుడు ఏఆర్ డైరీ ఇష్యూ, ఇది ఏఆర్ డైరీ కదా, ఏఆర్ ఫుడ్సే కదా ఈ కల్తీ చేసింది. సరే ఏఆర్ ఫుడ్స్కి అసలు అది కెపాసిటీ లేదని చెప్పేసి ఇప్పుడు టెక్నికల్ టీమే చెప్తుంది, టెక్నికల్ టీం చెప్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏఆర్ ఫుడ్స్కి టెండర్ ఎందుకు కాల్ఫర్ చేసావు అనేది కమిటీని అడుగుతారు కదా, కమిటీ చైర్మన్ని పిలిచి అడుగుతారు కదా. కమిటీ చైర్మన్ ఏమని చెప్తారు? మేము రెజల్యూషన్ పాస్ చేసాము, అందరం కలిసి మేము నిర్ణయం తీసుకున్నాము అని అంటారు. అంటే అందరిని సభ్యులు మొత్తాన్ని కమిటీ బోర్డు మెంబర్స్, తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్స్ 2019 నుంచి 2024 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరినీ సిబిఐ విచారించేటువంటి అవకాశం ఉంది. సో జగన్మోహన్ రెడ్డి అందరినీ హోల్సేల్గా ఇరికిచ్చేశాడు. ఇప్పుడు సిట్ అనుకోండి, ఇక్కడ అసలు మొత్తం ఎంక్వైరీ చేసేసి ఎక్కడెక్కడ ఎవరెవరు దీనికి సంబంధించినటువంటి వాళ్ళు కల్తీ చేశారు, దీన్ని కొంచెం లోతుగా పరిశీలించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ లోకల్గా కొంత అవగాహన ఉంటుంది కాబట్టి పోలీసు ఐపీఎస్లకు కానీ అసలు పొలిటికల్ కూడా లోకల్గా ఏంటి అనేది కూడా తెలుస్తుంది. సరే సిబిఐ ఇంకొద్దిగా మంచిది అనుకుందాం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే ఇరికిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి కారణం ఏంటంటే మరి ఆయనకు అర్థమయ్యి ఆయన పిటిషన్ అంటే లెటర్ రాశాడ నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి, అలాగే సిజేఐకి. ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడేంది ఇంత సీరియస్ అయింది కదా, మొత్తం ఇప్పుడు ఇరుక్కుపోయాడు జగన్మోహన్ రెడ్డి, అడ్డంగా ఇరుక్కుపోయాడు ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు కమిటీ వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు సంబంధించి విచారణ చేసినప్పుడు సిబిఐ వాళ్ళు, అప్పుడు బోర్డు సభ్యులు లేదంటే డైరెక్టర్లు అక్కడ ఉండేటువంటి చైర్మన్లు ఏం చెప్తారో, అప్పట్లో ఉండే చైర్మన్లు, దాన్ని బట్టి సీఎంఓ ఆఫీసులో మేము చెప్తే మేము చేసామని చెప్తారు వాళ్ళు. ఒకవేళ జరుగుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మెటకు చుట్టుకునే అవకాశం ఉంది. అల్టిమేట్ ఫైనల్ గా తన పోయి దాన్నే తీసుకున్నారు. బాగా చెప్పారు, తన పోయి దాన్నే తీసుకున్నట్టు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ బట్టి జగన్మోహన్ రెడ్డికి బోధపడి ఉండాలి. కానీ ఒక మాయలో ఉంటాడు ఆయన. ఏం మాయలో ఉంటాడంటే, నాకు బీజేపీ పెద్దల సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు ఆదుకుంటారు, నేను చంద్రబాబు నాయుడు గారి కోర్టులో నుంచి నేను బాల్ని నరేంద్ర మోడీ గారి కోర్టులో వేసాను కాబట్టి అది నాకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పి ఆయన అనుకుంటున్నారు. కానీ సిబిఐ తన పని తాను చేసుకొని పోతే కనుక అడ్డంగా బుక్ అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు.